అతడు సహాయం అడగడానికి సంకోచిస్తున్నాడు. ఆమె తన ఉద్యోగాన్ని వదిలిపెట్టడానికి ఇష్టపడడం లేదు. అతడు క్షమాపణ చెప్పడానికి సంకోచిస్తున్నాడు. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం రిలక్టెంట్ టును ఉపయోగిస్తాం. రిలక్టెంట్ టు అంటే ఏదైనా ఒక పని చేయడానికి ఇష్టం లేకపోవడం లేదా ఆ పని చేయడానికి మనసు ఒప్పుకోక సంకోచించడం. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ రిలక్టెంట్ టు ప్లస్ V1 ప్లస్ అదర్ వర్డ్స్. అతడు సహాయం అడగడానికి సంకోచిస్తున్నాడు. హీ ఈజ్ రిలక్టెంట్ టు ఆస్క్ ఫర్ హెల్ప్. హీ ఈజ్ రిలక్టెంట్ టు ఆస్క్ ఫర్ హెల్ప్. ఆమె తన ఉద్యోగాన్ని వదిలిపెట్టడానికి ఇష్టపడడం లేదు. షీ ఈజ్ రిలక్టెంట్ టు లీవ్ హర్ జాబ్. షీ ఈజ్ రిలక్టెంట్ టు లీవ్ హర్ జాబ్. అతడు బాధ్యత తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. హీ ఈజ్ రిలక్టెంట్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. హీ ఈజ్ రిలక్టెంట్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. అతడు క్షమాపణ చెప్పడానికి సంకోచిస్తున్నాడు. హీ ఈజ్ రిలక్టెంట్ టు అపాలజైజ్. హీ ఈజ్ రిలక్టెంట్ టు అపాలజైజ్. వారు తమ ఆలోచనలను పంచుకోవడానికి ఇష్టపడడం లేదు. దే ఆర్ రిలక్టెంట్ టు షేర్ దేర్ ఐడియాస్. దే ఆర్ రిలక్టెంట్ టు షేర్ దేర్ ఐడియాస్. ఆమె పాఠశాలకు వెళ్ళడానికి ఇష్టపడడం లేదు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.